అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈరోజు మనం రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లోంచి ఇంకొక మంచి కథ చెప్పుకుందాం. తన నిజస్వరూపాన్ని మరిచిన సింహం. రండి విందాం. ఒక ఊర్లో గోవిందుడనే పిల్లవాడు ఉండేవాడు. అతని పని ఏమిటంటే రోజు గొర్రెలను తోలుకొని అడవికి వెళ్ళి అవి బాగుగా మేసిన తర్వాత సాయంకాలానికి ఇంటికి తీసుకురావడం. రోజు ఇలా చేస్తూ ఉండేవాడు గోవిందుడు. ఒకరోజు ఎప్పట్లాగే గొర్రెలు తోలుకుంటూ అడవికి వెళ్ళాడు. అవి మేస్తూ ఉంటే గోవిందుడు పక్కనే ఉన్న ఓ చెట్టు మీదకెక్కి ఉల్లాసంగా పిల్లన గ్రోవి నూదుకుంటూ పాడసాగాడు. ఉన్నట్టుండి పెద్దగా సింహగర్జన వినబడింది. అటువైపుగా చూశాడు. అంతలో ఒక పెద్ద సింహము తన గొర్రెల మంద మీద విరుచుకుపడింది. గొర్రెలన్నీ చల్లాచెదురుగా భయంతో పారిపోయాయి. అలా దూకింది నిండు గర్భిణీగా ఉన్న ఒక ఆడసింహం. అది అప్పటికప్పుడే ఒక సింహపు కూనను ప్రసవించి చనిపోయింది. ఇదంతా చూస్తున్న గోవిందుడు చెట్టు నుండి దిగొచ్చాడు. సింహపు కూనను చూశాడు. జాలి వేసింది. అందంగా ఉన్న ఆ సింహపు కూనను పెంచుకునేందుకు తనతో తీసుకెళ్లాడు. దాన్ని కూడా ఆ గొర్రెల మందతో చేర్చాడు. సింహపు కూన కూడా ఇతర గొర్రెల వల్లే పచ్చగడి మేసుకుంటూ మేక వల్లే అరవడం నేర్చుకుంది. ఇలా కొంతకాలం జరిగింది. ఇంకొక రోజు ఒక పెద్ద సింహం గోవిందుని గొర్రెల గుంపుపై పడింది. గొర్రెలన్నీ భయంతో పలు దిక్కులుగా కాలి సత్తువ కొద్దీ పరుగు తీశాయి. గొర్రెసింహం కూడా ఇతర గొర్రెల వలె భయంతో వణుకుతూ గొర్రెవలె అరుస్తూ పారిపోసాగింది. ఈ వింతను చూసి పెద్ద సింహం ఆశ్చర్యపడింది. ఒక సింహాన్ని చూసి ఇంకో సింహం భయంతో పారిపోవడమా? అంతేకాదు, సింహం గర్జించాలి కదా. అందుకు బదులు ఈ సింహం గొర్రెవలె అరుస్తున్నది. పెద్ద సింహానికి ఇవన్నీ అయోమయంగా కనిపించాయి. ఒక్క గెంతుతో అది ఆ గొర్రె సింహాన్ని పట్టుకుంది. ఆ పట్టు నుండి విడిపించుకోజాలక గొర్రెసింహం అతి దీనంగా అరిచింది. అప్పుడా పెద్ద సింహము, నీవెందుకిలా గొర్రెవలె అరుస్తున్నావు? నా వలె నీవు కూడా సింహమే అని చెప్పింది. కాని గొర్రెసింహం సింహం మాటలను విశ్వసించేందుకు సిద్ధంగా లేదు. తాను గొర్రెనేనని దాని దృఢ విశ్వాసం. అప్పుడు పెద్ద సింహం గొర్రెసింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో, బావిలో నీళ్ళో నీ ప్రతిబింబాన్ని చూడు. అలానే నా ప్రతిబింబాన్ని చూడు, బాగుగా గమనించు. మన ఇద్దరి పోలిక ఒకటే అని ఇప్పుడైనా గ్రహించావా? అంది పెద్ద సింహం. భయంతో వణుకుతున్న గొర్రెసింహం నీటిలోనికి తొంగి చూసి ఆశ్చర్యపోయింది. తను ఆకారంలో అచ్చంగా పెద్ద సింహంలాగే ఉన్నది. వింతగా పెద్ద సింహం వైపు చూసింది. అప్పుడు పెద్ద సింహం దిక్కులు దద్దరిల్లేటట్లుగా గర్జిస్తూ, ఏది నాలా గర్జించు చూద్దాం అంది. గొర్రెసింహం ప్రయత్నించింది. కాని గొర్రెల వల్లే అరవడం అలవాటు పడి ఉన్నందువల్ల మొదట గర్జించలేకపోయింది. కాని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించసాగింది. అప్పుడు క్రమంగా దాని కంఠస్వరం మారిపోయింది. సింహంలాగా గర్జించసాగింది. సంతోషంతో పెద్ద సింహంతో కలిసి మళ్ళీ మళ్ళీ గర్జించింది. ఇక మిగిలిన పాఠాన్ని కూడా నేర్పించేందుకు పెద్ద సింహం పక్కనే పచ్చిగ బయళ్లలో మేస్తున్న ఒక లేడిని పట్టి చంపింది. ఆ లేడి మాంసాన్ని కొద్దిగా దాని నోట్లో దూర్చింది. మొదట వెగటుగా ఉన్నా త్వరలో మాంసాహారానికి అలవాటు పడింది. మాంసం రుచి గ్రహించింది. ఇంకేముంది, సింహం పిల్ల పెద్ద సింహంతో గర్జించుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. పిల్లలు, మనం కూడా గొర్రెసింహం వలె మన నిజస్వరూపాన్ని మరిచిపోయాము. మనమందరం భగవంతుని అంశలము. శ్రీరామకృష్ణ పరమహంస వంటి మహాపురుషులు కనిపించి మనకు ఈ సత్యం నిరూపించి చూపించినప్పుడే మనకు మన నిజస్వరూపం గోచరమవుతుంది. భయమంతా పటాపంచులవుతుంది. మన దివ్యత్వం బహిర్గతమవుతుంది. మనం క్రమంగా గొర్రెసింహ స్వభావాన్ని విడిచిపెట్టి నిజమైన సింహ స్వభావాన్ని అలవర్చుకోవాలి. అదండి కథ. కథ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ కథ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.